Hello everyone, welcome to LogicK Creations for fashion designing and healthy recipes. ఈరోజు మనము మరమురాల లడ్డు లేదా బొరుగు ముద్దలు, కొన్ని చోట్ల వీటిని బొరుగు ముద్దలు అని కూడా అంటారు. ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ మరమురాల లడ్డూని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మరమురాలు లేక బొరుగులు 3 కప్పులు, బెల్లం 1 కప్పు, బెల్లం తురుము తీసుకున్నాను నేను, యాలకులు 1. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో బెల్లం వేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత బెల్లం తీసుకున్న కప్పు సగానికి నీళ్లు తీసుకొని అందులో పోయండి. బెల్లం బాగా కరిగేలాగా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీటిని ఒక గిన్నెలో వడగట్టుకోండి. ఎందుకంటే బెల్లంలో నలకలు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి చిన్నపిల్లలు తింటే మంచిది కాదు. అందుకని మనం వడగట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఈ బెల్లం వాటర్ని పోసి మరిగించండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి ఇలా ప్లేట్ అంతా రాయండి. అప్పుడు లడ్డూల మిశ్రమం ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ కూడా మరగటం స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు పాకంలాగా ఎలా అవుతుందో మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా కొంచెం ఆ వాటర్లో వేస్తూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం వేసినప్పుడు ఈ వాటర్ కనుక ఈ నీళ్ళల్లో కరిగిపోతే, ఈ బెల్లం వాటర్ కనుక వాటర్లో కరిగిపోతే పాకం రానట్టు. చూడండి, ఇలా వేసినప్పుడు ఇప్పుడు ఇది గట్టిపడింది, అతుక్కోవట్లేదు దాంట్లో. ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మరమురాలను వేసేసుకోండి. ఆ 3 కప్పులు ఉన్నాయి కదా మనకి, 3 కప్పుల మరమురాలను ఇందులో వేసేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ప్లేట్లో వేసుకోండి. దీనిని కేకుల్లాగా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా బాగా అణిగేలాగా చేసి దీన్ని చల్లారిన తర్వాత కేక్స్ లాగా కట్ చేసుకోండి, లేకపోతే లడ్డూలాగా చుట్టుకోండి. మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన విధంగా లడ్డూలాగా చుట్టుకోండి. ఈ మిశ్రమం వేడిగా ఉంటుంది కాబట్టి మొదట చేసేటప్పుడు చేతిని కొంచెం వాటర్తో తడుపుకుంటే మనకి వేడి ఎక్కువగా తగలకుండా ఉంటుంది.
మీకు ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉంటే ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకుంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టి పంపించడానికి కూడా బావుంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారు కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ, సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.